చాలా కాలం క్రితం ఐర్లాండ్లో ఆమీ అనే ఒక చిన్న పాప ఉండేది. ఆమీకి తన బ్రౌన్ గోధుమ రంగు కళ్ళంటే అస్సలు నచ్చేది కాదు. తన స్నేహితుల్లాగే తన కళ్ళు కూడా నీలిరంగులో ఉండాలని ఆమె కోరుకునేది. ఒకరోజు రాత్రి ఆమీ మోకాళ్ల మీద నిలబడి, దేవా, ప్లీజ్, రేపు పొద్దున్న నేను నిద్రలేచేసరికి నా కళ్లను నీలిరంగులోకి మార్చు అని చాలా నమ్మకంతో ప్రార్థన చేసి పడుకుంది. మరుసటి రోజు ఉదయం ఆమె ఎంతో ఉత్సాహంగా అద్దం ముందు నిలబడింది. కాని తన కళ్ళు ఇంకా బ్రౌన్ రంగులోనే ఉన్నాయి. ఆమెకి చాలా బాధనిపించింది. దేవుడు నా ప్రార్థన వినలేదు అని ఏడ్చింది. కాని ఆమెకు తెలియదు, ఐర్లాండ్ దేశానికి చెందిన ఏమీ కార్మైకెల్ సేవా దృక్పథంతో భారతదేశానికి వచ్చారు. ఆమె కేవలం మాటలు చెప్పడానికి రాలేదు, క్రియల్లో ప్రేమను చూపించడానికి వచ్చారు. ఆమె తన తెల్లని చర్మం రంగును కాఫీ గింజల రసంతో మార్చుకుని భారతీయ చీర కట్టుకుని గ్రామాల్లో తిరిగేవారు. అణగారిన వర్గాల కోసం, ముఖ్యంగా ఆచారాల పేరుతో బలైపోతున్న ఆడపిల్లల కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు. అందరూ ఆమెను ప్రేమగా అమ్మా అని పిలిచేవారు. తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో ప్రేరణ అనే 7 ఏళ్ల చిన్నారి ఉండేది. పేదరికం మరియు మూఢాచారాల వల్ల ఆమె తల్లి ప్రేరణను గుడికి దేవదాసిగా అప్పగించింది. అక్కడ చిన్నారికి ఎదురైన పరిస్థితులు అత్యంత భయంకరం. చిన్న వయసులోనే ఆమెను బానిసలా చూస్తూ హింసించేవారు. ప్రేరణ ఆ నరకం నుండి ఎలాగైనా బయటపడాలని నిర్ణయించుకుంది. ఒక రాత్రి ఎవరికీ తెలియకుండా గుడి నుండి పారిపోవాలని చూసింది. కానీ పట్టుబడింది. ఆమె మళ్లీ పారిపోకుండా ఉండాలని గుడిలో ఉండేవారు ఆమెకొక క్రూరమైన శిక్ష వేశారు. పండిన నిప్పులను ఆమె అరచేతుల మీద పోశారు. ఆ నిప్పుల వేడికి ఆమె చర్మం కాలిపోతుంటే ఆ చిన్నారి పెట్టిన కేకలు ఎవరికీ వినిపించలేదు. నువ్వు పారిపోవాలని చూస్తే ఇలాంటి శిక్షలే ఉంటాయి అని ఆమెను భయపెట్టారు. చేతుల మీద గాయాలు తగ్గకముందే నొప్పిని భరిస్తూనే ప్రేరణ రెండోసారి పారిపోయింది. కానీ దురదృష్టవశాత్తు మళ్లీ దొరికిపోయింది. ఈసారి ఆమెను ఒక చీకటి గదిలో బంధించి తీవ్రంగా హింసించారు. కాని ఆ చిన్నారి మనసులో స్వేచ్ఛ అనే కాంక్ష చావలేదు. మూడోసారి ప్రాణాలకు తెగించి చీకటిని ఆసరాగా చేసుకుని ఆ గోడలు దాటి బయటపడింది. చేతుల మీద గాయాలు పచ్చిగానే ఉన్నాయి, అడుగులు తడబడుతున్నాయి. అయినా ఆగకుండా కిలోమీటర్ల దూరం పరిగెత్తింది. అప్పుడు ఆమెకు ఏమీ కార్మైకెల్ అనే దురసాని గురించి తెలిసింది. ఒకరోజు ఉదయం ఏమీ కార్మైకెల్ తన ఇంటి తలుపు తీయగానే ఎదురుగా ఒక చిన్నారి చిరిగిన బట్టలతో కన్నీళ్లతో కనిపించింది. ప్రేరణ తన 2 చేతులను ఏమీకి చూపించింది. ఆ చేతుల మీద ఉన్న కాలిన గుర్తులు, గాయాలను చూసి ఏమీ గుండె కరిగిపోయింది. ప్రేరణ, అమ్మా, నన్ను కాపాడండి, నన్ను మళ్లీ ఆ నరకానికి పంపకండి అని ప్రాధేయపడింది. ఆ క్షణం ఏమీకి అర్థమైంది, తను భారతదేశానికి వచ్చింది కేవలం బోధనలు చేయడానికి కాదు, ఇలాంటి పిల్లలను కాపాడడానికే అని. ఏమీ ప్రేరణను అక్కున చేర్చుకుంది. ఆమె గాయాలను శుభ్రం చేసి అమ్మలా ప్రేమను అందించింది. ప్రేరణ రాకతోనే దోనవూరు ఫెలోషిప్ మొదలైంది. తర్వాత వందలాది మంది పిల్లలు ఏమీ దగ్గరకు రావడం మొదలుపెట్టారు. అలా పుట్టిందే దోనవూరు ఫెలోషిప్. ఎంతటి చీకటినైనా ఎదురించే ధైర్యం మనలో ఉంటే మనల్ని ఆదుకునే వెలుగు దేవుడు రూపంలో ఖచ్చితంగా కనిపిస్తుంది. Thanks for watching. Please subscribe my channel.